ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ వెల్దుర్తి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష యానం గగన్యాన్ 3పై అవగాహన కల్పించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతరిక్ష యానంలో భారతదేశం ఎంతగానో ముందుకు వెళ్తుందని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, మండల అధికారి యాదగిరి, పాఠశాలకు ప్రిన్సిపల్ సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా నాయకుడు హనుమన్న గారికి, నరేందర్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, కలాల్ శేఖర్ గౌడ్, గోకుల కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు ముత్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు చెప్పినట్టు మాకు కేవలం రేడియోలు మాత్రమే ఉండేవి. రేడియోలు, టీవీ అక్కడక్కడ మేము ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు టీవీలు కనబడ్డాయి. ఏదైనా ఏ విషయమైనా రేడియో ద్వారా తెలుసుకునే వాళ్ళం. ముఖ్యంగా 1977లో నాకు ఇప్పటికి గుర్తుంది, దివిసీమ ఉప్పెన అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు చాలామంది ఆ తుఫాన్లో చనిపోయారు. దానికి కారణం ఏంటంటే అడ్వాన్స్గా మనకు దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ లేకపోవడం. అప్పుడు నాసా వాళ్ళు చెప్పారట. నాసా వాళ్ళు చెప్పిన తర్వాత అది మన ఇండియాకి చేరేసరికి దివిసీమ ఉప్పెన అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్టల్ ఏరియాని అంతా తుడిచిపెట్టేసింది. మరి అటువంటి స్థితి నుంచి మనం ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. స్పేస్ అనగానే అప్పుడు మేము చిన్నగా ఉన్న రోజుల లోపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాను అధిగమించి మనం భారతీయులం, మనం కూడా సత్తా నిరూపించగలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం, చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ ఇస్రోకి సంబంధించి మరి అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం అక్కడ శాటిలైట్ లేకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్ పనిచేయి, మన టీవీలు పనిచేయి, మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేము, ఏం చేయలేము. మరి ఇంత ఎఫెక్టివ్గా మన టెక్నాలజీకి మనం బాగా వాడుతున్నామంటే దీనికి కారణం అంటే ఇస్రో వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ శాటిలైట్లు. ఈ శాటిలైట్ లేకపోతే ఏ పని చేయలేము మనం. అటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాబోతుంది. మీకు క్లాస్ రూమ్లో కూడా టీచింగ్ చేయడానికి మనుషులు రాబోతున్నారు. అంటే రోబో టైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టీచర్స్ని తయారు చేసే విధంగా మన టెక్నాలజీ మనం ఇవన్నీ కూడా ఇది చేసుకుంటున్నాం. అంటే దీనికి అంతటి కారణం ఈ యొక్క శాటిలైట్కి సంబంధించినటువంటి మరి ఈ వ్యవస్థల ద్వారా ఇవన్నీ కూడా మనం ఈ అడ్వాన్స్గా మనం ముందుకు పోవడానికి మరి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఇక్కడ ఈ ఇస్రో వాళ్ళని పిలిచి మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకు ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఆ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్, అంటే సైన్స్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్, అంటే సైన్స్ మీ స్కూల్ ముందట ఉంది మీ అనే ఉద్దేశం. ఒక యాప్ ఉన్నది గూగుల్ ఎర్త్ ద్వారా. ఏమవుతుందంటే మనం అనుకున్న మన పొలం, మన ఇల్లు అవన్నీ కూడా గూగుల్ ఎర్త్లో చూసుకోవచ్చు. మన పొలం బౌండరీ కూడా కనబడుతుంది. ఆ బౌండరీని కూడా మనం కొలతలను కూడా చేసుకోవచ్చు. అలా నా పొలాన్ని నేను గూగుల్ ఎర్త్ ద్వారా కొలిచిన.
గూగుల్ ఎర్త్ ద్వారా నా పొలాన్ని కొలుసుకున్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎన్ని గుంటలు ఉన్నా కూడా గూగుల్ ఎర్త్ ద్వారా కొలుసుకున్నా. ఇది శాస్త్రవేత్తల ఫలితం. లేకపోతే మన భూమిని అంటే ఈ రోజు మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి మనం కొలుసుకోకపోవచ్చు, అంత టెక్నాలజీ మనం చదువుకున్న వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. కానీ నేను కొంచెం చదువుకున్నా కాబట్టి దాన్ని అప్లై చేస్తూ కొలవగలిగిన. అదే ఈ జనరేషన్ అయితే రేపటి నాడు వాళ్ళ పొలాలను, నా పొలంలో గుంట తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది కూడా తెలుసుకునే పరిస్థితికి వీళ్ళందరూ వస్తారు. ఇది మన శాస్త్రవేత్తలు ఈ అంతరిక్షం పరిశోధనలు మనం అనుభవిస్తున్న ఈ రోజు ప్రతి ఫలితం. చిన్నప్పుడు మనకి ఏమి లేవు, టీవీలు కూడా చూడలే. మనం ఇక్కడ ఉన్న చాలా మందికి టీవీలు, మొదట్లో టీవీలు ఎవరు చూడలే. అట్లాంటి మనం ఓన్లీ ట్రాన్సిస్టర్లు చూస్తుంటే మనం ఆ రోజు రేడియోలు వింటుంటివి. అట్లాంటి రోజుల నుంచి ఈ రోజు నేను ఆ రోజుల్లో పుట్టినతని నేను ఈ రోజు నేను నా ఫోన్లో గూగుల్ ఎర్త్ యాప్లో నా పొలాన్ని కొలుసుకునే స్థాయికి ఈ రోజు పోయిందంటే ఆ ఘనత కూడా మన భారతదేశ శాస్త్రవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు. ఈరోజు అంతరిక్ష పితామహుడైన విక్రమ్ సారాభాయ్ అయితేనేమి ఆ రోజు సంపన్న కుటుంబంలో పుట్టిండు. మరి ఆ రోజున్న సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు నాకు ఎందుకని అనుకోలేన, ఈ దేశానికి నేనేమైనా చెయ్యాలి, ఈ దేశానికి మనం నా యొక్క ఫలితాలు ఉండాలని ఆ రోజు ఆయన సైంటిస్ట్గా మలిగిపోయిండు. సైంటిస్ట్గా ఉండి సైంటిస్ట్గా అభివృద్ధి చేసి మన భారతదేశానికి అంతరిక్షం అంటే ఏందో పరిచయం చేసినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్. తర్వాత క్రమంలో మీరు అందరూ చూసారు, ఇప్పుడు లక్ష్మీకాంత్ అన్న చెప్పినట్టు రాకేష్ శర్మ మేము స్కూల్లో ఉన్నామన్నప్పుడు మేము కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి పేపర్ చదివే అలవాటు కాబట్టి రాకేష్ శర్మ అనే వ్యక్తిని కూడా మనం ఆ రోజు భారత వ్యోమగామిగా పోవడం అవన్నీ అదొక క్రమం. మనది ఆడికెళ్ళే స్టార్ట్ అయింది మనది. తర్వాత క్రమంలో చాలా మంది పోయారు. మన సంతతి భారత సంతతి చెందిన సునీత విలియమ్స్ అయితేనేమి, మరి కల్పన చావ్లా అయితేనేమి, మహిళలు కూడా ఈరోజు స్పేస్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోండి. మనం కష్టపడి ఈ సైన్స్ను డెవలప్ చేసి మన వెల్దుర్తికెళ్ళి కూడా ఒక శాస్త్రవేత్తలై రేపటి తరాల్లో రేపటి కూడా మీ అందరినీ కూడా పేపర్లలో చూసి మీ ద్వారా ఇంత ఫలితాలు ఈ భారతదేశం తీసుకురాబోతుంది. ఇంకా ఎంతో టెక్నాలజీ రావచ్చు. ఇప్పుడు సోదరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు నాకు ఇంకా కొత్త